ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే నాన్న. వివాహ వ్యవస్థలో నమ్మకం పోతుందా అనేటువంటి డౌట్ ఖచ్చితంగా మనకు వస్తుంది. ఎందుకు అనంటే సో కాల్డ్ సెలబ్రిటీస్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఎంతమందికైనా సరే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందండి. అటువైపు యాక్ట్రెస్ వరలక్ష్మి గారు చేసినటువంటి వ్యాఖ్య కానివ్వండి, లేదంటే ఇటు దీపికా పడుకునే గారు చేసినటువంటి వ్యాఖ్య కానివ్వండి, మగాడు లేకుండా బతకలేమా అని అంటే, అండ్ దాంతోపాటు వివాహ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది అనేటువంటి వ్యాఖ్యలు కనుక చూస్తే ఫర్దర్ జనరేషన్కి ఎటువంటి పదాలే చాలా ఇన్స్టంట్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. అవును. వెంటనే ఒక క్లారిటీకి వచ్చేస్తారు, వెనక ముందు ఆలోచన కూడా ఉండదు. మీ ఒపీనియన్ ఏంటండి? అటువంటి స్టేట్మెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నాగరాజ్, ఇక్కడ ఒక విషయం ఏంటంటే జనాలకు అర్థం కాంది, ఇన్ఫ్లుయెన్స్ అని మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు మాట్లాడినటువంటి పదాల్లో డీప్గా అర్థం చేసుకున్నది ఎవరు? వరలక్ష్మి మాట్లాడింది ఏంటి? సెక్స్ ఈజ్ నాట్ ద ప్రయారిటీ ఫర్ ద మ్యారేజ్, లివింగ్ హ్యూమన్ బీయింగ్. ఉండాలి పెళ్ళి అంటే, పెళ్ళి దేన్ని చూస్తున్నారు అనంటే అది కేవలం వివాహ వ్యవస్థ అనేది మనం ఒక అద్భుతమైనటువంటి అందమైనటువంటి జీవన విధానం అనేటటువంటి సిచ్యుయేషన్ నుంచి జనాలు ఏంటి అంటే సెక్స్కి ఒక లైసెన్స్ కార్డ్ అనేది విధంగా మారిపోయింది. అది కాక వివాహ బంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అయిపోయినాయి. ఇవి రెండు విషయాలు అక్కడ. దీపికా పదుకొనే మాట్లాడింది కూడా అదే. ఆ అమ్మాయి 100 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంది. అంత ఖర్చు పెట్టుకొని, అంత గొప్ప హీరోని చేసుకొని, అంత గ్లామరస్ పర్సనాలిటీని చేసుకొని, ఉన్నతమైన కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి అతను కూడా. చేసుకున్న తర్వాత అంత పెద్ద బిలియనీర్ కూడా అమ్మాయి ఆ మాట మాట్లాడడం వెనక అర్థం ఏంటి? వివాహ వ్యవస్థలో నమ్మకాలు పోయినాయి. ఆమెకి ధనమే ముఖ్యమో అని అనుకుంటే ఆ ధనము, ఆ నమ్మకాన్ని, ఆ వివాహ వ్యవస్థలో ఉన్న మాధుర్యాన్ని ఇవ్వలేదు. ప్రేమ వివాహమే. ఆ ప్రేమించినటువంటి వ్యక్తి అక్కడ లోపల ఎన్నో జరుగుతాయి నాగరాజు. ఇప్పుడు మనం బయటకు అనుకున్నంత మాత్రాన అందరూ బాగున్నారు, ఆల్ ఆర్ గుడ్, డబ్బు ఒక్కటే సమాధానం చెప్తుంది అని అంటే, డబ్బు ముఖ్య అవసరం ఉంటుంది కానీ డబ్బు మాత్రమే ముఖ్యమైన అవసరం కాదు అక్కడ. ఒకటి. రెండోది, వీళ్ళిద్దరికి ఇచ్చినటువంటి, వీళ్ళిద్దరే కాదు చాలామంది ఈ మధ్య కాలంలో స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కాకపోతే వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళ విషయంలో కూడా ఏంటంటే వాళ్ళు లివింగ్ టుగెదర్ ఎందుకు సుప్రీంకోర్టు ప్రోత్సహిస్తుంది, ఎందుకు కలిసి ఉండడానికి ఎందుకు అభ్యంతరాలు ఇవ్వడం లేదు అని అంటే, వివాహ వ్యవస్థ బీటలు వారిపోతా ఉంది, నమ్మకాలు ఉండడం లేదు, ఒకరి మీద ఒకరికి సదాభిప్రాయం అనేది లేదు. అక్కడ డబ్బన్నా ప్రధాన పాత్ర వహిస్తుంది, సెక్స్ అన్నా ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇక్కడ వివాహం అనేసరికి ఏంటంటే ఇష్టం ఉన్నా లేకపోయినా భర్తతోటి పడకా పంచుకోవాలి, ఆర్థిక విషయాలు పంచుకోవాలి, అన్నిటిని కూడా చేయాల్సినటువంటి, బలవంతంగా చేయాల్సినటువంటి అవసరం ఇక్కడ రావడం. రెండోది ఏంటి అనంటే, వివాహ బంధం అనగానే ఏమవుతుంది అనంటే ఒక నమ్మకం. అంటే ఏంటి? అరే నన్ను సంరక్షిస్తాడు, ఆ డిప్రెషన్లో ఉన్న జీవితాన్ని అనుభవించి వచ్చాను, ఇతని ప్రేమ నన్ను అన్ని విధాలుగా ఆదుకుంటుంది అని అన్న తర్వాత అతను కూడా మరొక డిప్రెషన్కి కారణమైతే ఏంటి పరిస్థితి? అది నమ్మకం. ఇది ఆలోచించాలి తప్ప వాళ్ళు ఏదో తెగించేశారు, బరి తెగించేశారు, వీళ్ళకి ఇది లేదు వాళ్ళకి అది లేదు అని మాట్లాడద్దు. ఎందుకంటే దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళు కూడా కష్టపడి డబ్బు సంపాదిస్తున్నారు. మనకంటే చాలా సున్నితమైనటువంటి, చాలా డెలికేట్ సమాజంలో వాళ్ళు ఉన్నారు. అద్దాల మేడల్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు రాయేసినా వాళ్ళ అద్దాలు పగులుతాయి, బయట వాటి నుంచి వేసినా కూడా వాళ్ళ యొక్క సంరక్షణ, అద్దాల మేడ ఏదైతే ఉందో అదే పగులుతుంది. అందుకని వాళ్ళు ఈ స్థితిని ఫేస్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు పడేటటువంటి స్ట్రగుల్ని అర్థం చేసుకోవటమే కాకుండా ఇవాళ సమాజం యొక్క పోకడ ఇక్కడి నుంచి అక్కడ వరకు ఎలా పాకిందో కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సామాన్యుడికి సెలబ్రిటీకి వాళ్ళ తేడా లేదు. వాళ్ళు మాట్లాడగలిగేటటువంటి ధైర్యం చేశారు. మాట్లాడినటువంటి మహిళలు ఎంతోమంది ఉన్నారు, మాట్లాడలేనటువంటి యువత ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే ఇవాళ రెండే చూస్తున్నారు నాగరాజు గారు. బ్రతికి ఉండాలి అనంటే వివాహం అనగానే ఏంటి అనంటే, ఇందాక నేను మీకు చెప్పినట్టు సెక్స్కి ఒక లైసెన్స్. ఈరోజు పిల్లలు 20 ఏళ్ల పిల్లలు, 15 ఏళ్ల పిల్లలు, 17 ఏళ్ల పిల్లలు, 15 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల నుంచి తీసుకుంటే నువ్వు 40 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా పెళ్లి దేనికోసం చేసుకుంటున్నారు చెప్పండి. ఒక తోడు కోసం, ఒక నీడ కోసం చేసుకోవట్లేదండి. ఒక సెక్షువల్ లైఫ్కి ఒక లైసెన్స్ కోసం పెళ్లిని చేసుకుంటున్నారు. అది ఎన్నాళ్ళు ఉంటుంది? అది ఒక 10 రోజులు ఉంటుందా, 10 నెలలు ఉంటుందా, లేకపోతే 2 సంవత్సరాలు ఉంటుందేమో ఆ వ్యామోహం అనేది. వ్యామోహం తీరిన తర్వాత ఏమవుతుంది? ఇంకొకళ్ళు ఏ విధంగా రెండో వాళ్ళను వదిలించుకుందామా అనేటటువంటి ఆ ఉద్దేశంలో వీళ్ళని మానసికంగా న్యూనతాభావానికి గురి చేయటం కానీ, లేకపోతే ఆర్థికపరమైనటువంటి అంశాలు క్రియేట్ చేయటం కానీ, లేకపోతే వాళ్ళు వేరేటటువంటి జీవితాల్లోకి వాళ్ళ జీవితాల్లోకి వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం కానీ, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇవాళ?
కారణం ఎక్కడ కనిపిస్తుంది నీకు? ఇవాళ ఇన్ని ఎందుకు జరుగుతున్నాయి చెప్పు? పెళ్ళిళ్ళు 3వ రోజున ఎందుకు పెటాకులు అవుతున్నాయి చెప్పు? ఇవాళ ఫోటోషూట్లు, ప్రీ వెడ్డింగ్ షూట్లు పెట్టుకొని కెమిస్ట్రీ అవసరం అని పెళ్ళికి ముందే వాళ్ళు గడిపేసి వచ్చి ఫోటోషూట్ల కోసం వాళ్ళు పెళ్ళికి ముందే ఫస్ట్ నైట్లు చేసుకొని వస్తున్నారు. రిసార్ట్స్కి పోయి గడిపొస్తున్నారు. కెమెరామెన్ చెప్తాడు మీకు ఇద్దరికి కెమిస్ట్రీ బాగా అవసరం అని చెప్పేసి, ఆ కెమిస్ట్రీ కోసం అని చెప్పేసి వీళ్ళు పెళ్ళికి ముందే ఆ జీవితాన్ని, శారీరక సంబంధాలని ఏర్పరచుకొని కేవలం ఫోటోల కోసం వాళ్ళ అస్తిత్వాన్ని, సంప్రదాయాలని మూటగట్టి బురదగుంటల్లో తొక్కేస్తున్నారు. ఎక్కడ నమ్మకం ఉంటుంది నాగరాజు? నువ్వు పెళ్లి తర్వాత ఒక అందమైనటువంటి బంధాన్ని ఏర్పరచుకోవాల్సినటువంటి వేదమంత్రాల మధ్య తీసుకో, రిజిస్టర్ మ్యారేజ్ మధ్య తీసుకో, ఇంకెక్కడైనా తీసుకో, ఎక్కడ పెళ్లి చేసుకో, ఒక బంధం తరువాత ఏర్పడవలసినటువంటి జీవితాన్ని బంధానికి ముందే నువ్వు గడిపేస్తున్నావు అని అంటే బంధానికి నువ్వు ఇచ్చినటువంటి విలువ ఏంటి? ఆ విలువలు బీటలు వారిపోవటం లేదా? ఇక్కడ బీటలు వారిపోయిన తర్వాత అందుట్లో ఏమీ కనపట్లేదు. 4 రోజులు ముచ్చట అయిపోతుంది అది. అందుకోసం అని ఈరోజు లివింగ్ రిలేషన్షిప్ మీద ఎందుకు సుప్రీంకోర్టు ఇది ఇచ్చిందంటే ఈ పెళ్ళి అనేటటువంటి వ్యవస్థలోకి రావడం ఎందుకో, ఈ డివోర్స్ అని చెప్పి సంవత్సరాలు తిరగడం ఎందుకో, ఒకళ్ళనొకళ్ళు పూర్తిగా అర్థం చేసుకుని ఓకే నువ్వు నిన్ను నేను అర్థం చేసుకున్నాను, నన్ను నువ్వు అర్థం చేసుకున్నావు, నా తప్పుల్ని నువ్వు క్షమించావు, నీ తప్పుల్ని నేను క్షమించగలను, నీ బలహీనతలు నాకు తెలుసు, నా బలాలు నీకు తెలుసు అనేటటువంటి ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఆ పెళ్ళిళ్ళు నిలబడితే లెట్ ఇట్ గో అని చెప్పేసి అని సుప్రీంకోర్టు ఒక మెచ్యూర్డ్ మైండ్ తోటి, ఒక విశాల దృక్పథంతో ఇది ఇచ్చింది. దాన్ని మనాళ్ళేమి అర్థం చేసుకున్నారు? నచ్చినవాడితో ఇష్టం వచ్చినట్టు గడుపుదాం, వాడు నచ్చితే చేసుకుందాం, లేకపోతే వదిలేద్దాము అనేటటువంటి కాన్సెప్ట్లోకి వచ్చేసారు. మెచ్యూరిటీ ఎవరికి కావాలి? అర్థం చేసుకునేవాడికి కావాలి. సో ఇన్ని కోణాలు దీంట్లో ఉన్నాయి నాగరాజు. అంతేగాని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన ఇక్కడ వివాహ వ్యవస్థ పోయిందా అంటే మగవాడి మీద ఆడదానికి, ఆడదాని మీద మగవాడికి నమ్మకం పోయింది. వీళ్ళిద్దరూ కలిసి ఉండేటటువంటిది వివాహ వ్యవస్థ ఒక్కటి, వివాహ బంధము. కాబట్టి ఆ బంధం అనేటటువంటిది దాన్ని వీళ్ళు దూరం పెట్టడానికి కారణం ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకాలు కోల్పోవడము. ఆ నమ్మకం ఎందుకు కోల్పోయింది అని అంటే ఈరోజు మనం నేల విడిచి సాము చేయటము, ఇల్యూజన్స్ తోటి బతకటము, ఎక్కడెక్కడ కల్చర్ను తీసుకొచ్చి మనం అడాప్ట్ చేసుకోవటము, దాన్ని ఏమంటారు అభివృద్ధి అనేటువంటి భావజాలం అనే అంటాను. అభివృద్ధి ఇక్కడ ఏం లేదండి. అక్కడ అభివృద్ధి అంతా వచ్చిన తర్వాత ఏమైంది అని అంటే మనకి ఇంటికి కూర్చున్న చోటికి వండుకోకుండా ఆహారం వచ్చేస్తుంది, అలాగే కూర్చున్న చోటు నుంచి ఈజీ ఆన్ మనీలు చాలా వచ్చేస్తున్నాయి, అలాగే బ్రెయిన్కి పని పెట్టేసేస్తే మనం ఎంత దరిద్రంగా తయారవ్వచ్చో అంత దరిద్రంగా తయారవుతున్నాం. అదే బ్రెయిన్కి పనిపెట్టి నింగికి ఎగసిన వాళ్ళు, ప్రపంచాలని ఏలిన వాళ్ళు, ప్రపంచంలో ఎంతో అద్భుతమైనటువంటి అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన వాళ్ళు ఇవాళ ఎవరు తెలియదు. రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిన వాడు వాళ్ళ దేవుడు, రాత్రికి రాత్రే మిలేనీర్ అయిన అటువంటి వాడు, ఏదైనా లత్తుకోరు వ్యవహారం చేసేసి మిలేనీర్ అయినటువంటి వాడు ఒక దిక్సూచి, అలాగే కొన్ని కోట్లు ఎగ్గొట్టేసి విదేశాలకు పారిపోయిన వాడు ఇవాళ చాలామందికి ఐకాన్స్. ఎందుకున్నారు నాగరాజు ఇవన్నీ? ఎందుకున్నారు ఇవన్నీ కూడా? వ్యతిరేక భావన, మనిషిలో ఒక నెగటివ్ థాట్ అనేది ఒకటి ఏర్పడిపోయింది. ఆ దృక్పథంలోనే ఇవి తీసుకోవాలి తప్ప వ్యవస్థల్ని అంటే వీళ్ళేదో బరి తెగించేశారనో లేకపోతే వీళ్ళకి ఏదన్నా ఇది ఉండాలనో. ఇప్పుడు ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇద్దరు సెలబ్రిటీస్ కూడా అర్నర్స్, సంపాదన పర్లే. ఇప్పుడు చాలా మంది 100కి 90 మంది మహిళలు సంపాదన పర్లే. ఇక్కడ ఏమవుతుంది? ఈ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళాలి, సంపాదించుకురావాలి, మళ్ళీ అక్కడ కెరీర్లో ఉన్నటువంటి పోటీని తట్టుకోవాలి, ఆ కాంపిటీషన్ని, ఒత్తిడిని భరించాలి, మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి బాధ్యతలు నెత్తనేసుకోవాలి. ఇక్కడ 2 పాత్రలు ఆమె పోషించాల్సినటువంటి ఉంది. 3వ పాత్ర ఇంకోటి ఉంది సమాజంలో. ఇన్ని పాత్రలు ఆవిడ ఒక్కటే పోషించాలి. భర్త ఏం పోషిస్తున్నాడు? ఈమెకు వచ్చేటటువంటి డబ్బుల్లో ఎన్ని లోన్లు తీయాలి, తీసిన లోన్లు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేసి తను ఎక్కడ కోటీశ్వరుడు అవ్వాలి అనేటటువంటిది సమాజంలో తను ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడో చెప్పడానికి ఈ భార్యను ఉపయోగించుకుంటున్నాడు. అందరూ కాదు, కొంతమంది, చాలామంది సఫరర్స్ దీంట్లో ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది? అరే ఈ పెళ్లి చేసుకొని నేను వాడికి నా సంపాదన ఇవ్వాలి, నేను ఎక్కడికన్నా వెళ్ళాలంటే సమాధానం చెప్పాలి, ఎక్కడికన్నా పోవాలి అని అంటే ఇక్కడ ఒక నమ్మకం అనేటటువంటి బాండ్ రాసి చెల్లాల్సినటువంటి అవసరం ఉంది. నమ్మకం లేదు అంటే వీడియో కాల్స్ పేరు మీద నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈవిడికి స్వేచ్ఛ లేదు. ఈవిడకు ఉన్న స్వేచ్ఛ ఏది అని అంటే భర్తకి ఎంత అద్భుతంగా సంపాదించి పెట్టగలిగితే, లేదా కుటుంబానికి ఎంత సంపాదన మీద స్వేచ్ఛ ఉంది, కానీ సంపాదనను వాడుకునే దాంట్లో స్వేచ్ఛ ఆమెకి లేదు. అలాగే ఆమెకి మనసు ఎంతో ఉంటుంది, ఏదో దేశం తిరిగి రావాలని ఉంటుంది, ఎందుకంటే అంత సంపాదన ఉంది, లేదా ఎక్కడికన్నా వెళ్ళాలని ఉంటుంది, లేదా వాళ్ళకి పెట్టుకోవాలని ఉంటుంది, లేకపోతే తనకు తాను ఏదైనా
కొనుక్కోవాలని ఉంటుంది. దేని మీద కూడా తన మీద తనకి హక్కులు లేవు. ఉన్నటువంటి తన మీద అందరూ హక్కులు చూపించే వాళ్ళే అయినప్పుడు మాత్రమే ఈ వ్యతిరేక భావన అనేది వస్తుంది. కాబట్టి వీళ్ళందరూ జీవితాన్ని అనుభవించిన వాళ్ళే. ఏ కోణంతో అన్నారనేది ఒకసారి ఆలోచిస్తే దాని వెనుక ఇన్ని ఉన్నాయి నాగరాజు. వాళ్ళ వివాహ వ్యవస్థ నమ్మకాన్ని కోల్పోయింది. అలాగే ఒక మగవాడు కూడా ఆడదాన్ని కాపాడతాను అనేటటువంటి ఆ భరోసాని కూడా ఆడదానికి ఇవ్వటం మానేశాడు. అంటే మీరు అడగచ్చు, ఆడవాళ్ళు కూడా ఇలా చేస్తున్నారు కదండి అని అంటే, నేను ఒకటే అడుగుతాను నాగరాజు గారు, ఆడది బలహీనురాలు అనేది ప్రతి ఒక్కళ్ళు నమ్మేటటువంటి విషయం. ఆ బలహీనురాలు ఇవాళ ఈ విధంగా తయారవ్వడానికి కారణం సంస్థ కాదా, వ్యవస్థ కాదా, సమాజం కాదా, తల్లిదండ్రులు కాదా, భర్త కాదా, తండ్రి కాదా, మీ యొక్క పాత్రలు మీరు విద్యా వ్యవస్థలు కాదా? ఎవరి పాత్ర వాళ్ళు న్యాయపరంగా ధర్మబద్ధంగా మీరు కనుక పోషిస్తే, సక్రమంగా పోషిస్తే ఇవాళ ఆడది ఇంత విచ్చలవిడితనానికి ఎందుకు వెళ్తుంది? అలాగే ఆడది ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చే దౌర్భాగ్య స్థితి మగవాడు ఎందుకు తెచ్చుకోవాలి?